వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. ట్రంప్కి ఇప్పుడు అన్ని ఎదురు దెబ్బలే. నిన్నటికి నిన్న మళ్ళీ ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించినాడు. ఇది మూడోసారి ప్రకటించటం, మళ్ళీ ఇద్దరితో రాజీ కుదుర్చుకోవటం, మళ్ళీ వాళ్ళు ఏదో కెనాల్లో అడ్డం తగులుతున్నాడని చెప్పి మళ్ళీ యుద్ధం ప్రకటించడం, ఇలా అనేక విధాలుగా ఆయనకు ఎదురుదెబ్బలు దిగుతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, రచయిత్రి జీన్ క్యారర్ ఆమె 1996లో ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో ఉండగా ఆయన లైంగిక దాడి జరిపారని చెప్పి కోర్టులో పెడితే లోయర్ కోర్టు దాన్ని ఖరారు చేశాడు. ఖరారు చేసిన తర్వాత దాన్ని $5 మిలియన్ పే చేయమని చెప్పినారు ఆ కోర్టు. సో ఆ కోర్టు $5 మిలియన్ ఆయన కోర్టులో జమ చేశాడు, $5 మిలియన్. సో అదేవిధంగా ఈ కోర్టులో నిన్న ఫెడరల్ కోర్టు విచారించి ఇదంతా వాస్తవమే. సో దీనికి మళ్ళీ ఈ $5,000 ఈ ఫెడరల్ కోర్టు విధించేది $5,000 కూడా యూ హ్యావ్ టు పే అని చెప్పి అది రిలీజ్ చేసింది. అదేవిధంగా ఇంకొకటి, దానికి వడ్డీ కూడా అప్పుడెప్పుడు 1996 నుంచి ఇప్పటికి ఎంత వడ్డీ అవుతుందో, అంటే ముందు కోర్టు ఏదైతే లోయర్ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ నుంచి 5,000 మిలియన్లకి ఇప్పటి వరకు ఎంత వడ్డీ అవుతుందో ఆ వడ్డీతో పాటు ఈ హ్యాస్ టు పే అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో అపీల్ చేయడానికి కూడా సుప్రీంకోర్టు ఈ అపీల్ని తిరస్కరించింది. అదేవిధంగా ఇంకొక కేసు కూడా ఉంది ఈయన పైన, 23.3 మిలియన్ కేసు, ఆన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. బహుశా ఒక దేశ ప్రధాని పైన, ప్రెసిడెంట్ పైన ఈ విధంగా లైంగిక ఆరోపణలు రావడం, ఈ విధంగా శిక్షలు పడడం బహుశా చిన్న కోట్లలో ఏమో జరిగిండొచ్చు, కానీ చాలామందికి తెలియని వ్యవహారం ఏమంటే ఈయన చాలామందితో సంబంధాలు ఉన్నాయని, అదేవిధంగా లైంగికంగా చాలామందిని వాడుకున్నారని జరుగుతుంది. ఈ కోర్టులో మాత్రం ఈయనకి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో అడ్మిషన్ కాలేదు. దేశ ప్రెసిడెంట్కి, బహుశా అమెరికన్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ హోదాలో ఉండగా ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ రావడం, ఇంకోటి జడ్జిమెంట్తో పాటు ఇంకో సుప్రీంకోర్టు అడ్మిషన్ కాకపోవడం అందరూ గమనించాల్సిన వ్యవహారం. ఏదేమైనా ట్రంప్ మొదటి నుంచి కూడా వివాదరహితుడు కాదు, వివాదాస్పదుడు. ప్రతి దాంట్లో కూడా వివాదమే. ఇంకో విషయం ఏమంటే, ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు కూడా ఈ ట్రంప్ను నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఏం చెప్తాడో ఉదయాన్నే దాన్ని మర్చిపోతాడా, లేకపోతే కావాలని తిప్పి చెప్తాడా అని. అందుకే ట్రంప్ మాటలు నీటి మూటలు అంటారు. అందుకే ట్రంప్ ఎవరితో స్నేహంగా ఉంటాడో, ఎప్పుడు విరోధం పెంచుకుంటాడో తెలియదు. ఎందుకంటే మన పైన కూడా చాలా సందర్భాల్లో చూసాం. మనం ఏదన్నా ఒక వాణిజ్య వ్యవహారంలో మనం ఆయన మాట వినలేదంటే అప్పుడే 100% మన పైన పెనాల్టీ వేస్తానంటాడు. ఈ విధంగా చాలా చేశాడు. మనతోనే కాదు, భారతదేశంతో ఒక్కదాంతోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలతో కూడా ఈ విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు పెడుతూ ఉంటాడు ఈ ట్రంప్. చూడాలి, ఈయన మళ్ళీ ఏదో అభిశంసన పెడతారు, ఈయన ఆ జాబ్ నుంచి తీసేస్తారని అంటున్నాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ పైన ఇటువంటి తీర్పు రావడం గమనార్హం. చూడాలి ఈ ప్రెసిడెంట్ ఇంకా ఎంతకాలం ఉంటాడో, ఏ విధంగా ఇంకా ఏ కేసుల్లో ఈయనకు అగెనెస్ట్గా వస్తుందో, ఏ దేశాలపైన అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన యుద్ధాలు ప్రకటించాలో చూడాలి. ట్రంప్కి ఇప్పుడు అన్ని ఎదురు దెబ్బలే. నిన్నటికి నిన్న మళ్ళీ ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించినాడు. ఇది మూడోసారి ప్రకటించటం, మళ్ళీ ఇద్దరితో రాజీ కుదుర్చుకోవటం, మళ్ళీ వాళ్ళు ఏదో కెనాల్లో అడ్డం తగులుతున్నాడని చెప్పి మళ్ళీ యుద్ధం ప్రకటించడం, ఇలా అనేక విధాలుగా ఆయనకు ఎదురుదెబ్బలు దిగుతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, రచయిత్రి జీన్ క్యారర్ ఆమె 1996లో ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో ఉండగా ఆయన లైంగిక దాడి జరిపారని చెప్పి కోర్టులో పెడితే లోయర్ కోర్టు దాన్ని ఖరారు చేశాడు. ఖరారు చేసిన తర్వాత దాన్ని $5 మిలియన్ పే చేయమని చెప్పినారు ఆ కోర్టు. సో ఆ కోర్టు $5 మిలియన్ ఆయన కోర్టులో జమ చేశాడు, $5 మిలియన్. సో అదేవిధంగా ఈ కోర్టులో నిన్న ఫెడరల్ కోర్టు విచారించి ఇదంతా వాస్తవమే. సో దీనికి మళ్ళీ ఈ $5,000
ఈ ఫెడరల్ కోర్టు విధించేది $5,000 కూడా యూ హ్యావ్ టు పే అని చెప్పి అది రిలీజ్ చేసింది. అదేవిధంగా ఇంకొకటి దానికి వడ్డీ కూడా అప్పుడు 1996 నుంచి ఇప్పటికి ఎంత వడ్డీ అవుతుందో, అంటే ముందు కోర్టు ఏదైతే లోయర్ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ నుంచి 5,000 మిలియన్లకి ఇప్పటి వరకు ఎంత వడ్డీ అవుతుందో ఆ వడ్డీతో పాటు ఈ హ్యాస్ టు పే అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో అపీల్ చేయడానికి కూడా సుప్రీంకోర్టు ఈ అపీల్ని తిరస్కరించింది. అదేవిధంగా ఇంకొక కేసు కూడా ఉంది ఈయన పైన 23.3 మిలియన్ కేసు, ఆన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. బహుశా ఒక దేశ ప్రధాని పైన ప్రెసిడెంట్ పైన ఈ విధంగా లైంగిక ఆరోపణలు రావడం, ఈ విధంగా శిక్షలు పడడం బహుశా చిన్న కోట్లలో ఏమో జరిగిండొచ్చు, కానీ చాలామందికి తెలియని వ్యవహారం ఏమంటే ఈయన చాలామందితో సంబంధాలు ఉన్నాయని, అదేవిధంగా లైంగికంగా చాలామందిని వాడుకున్నారని జరుగుతుంది. ఈ కోర్టులో మాత్రం ఈయనకి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో అడ్మిషన్ కాలేదు. దేశ ప్రెసిడెంట్కి, బహుశా అమెరికన్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ హోదాలో ఉండంగా ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ రావడం, ఇంకోటి జడ్జిమెంట్తో పాటు ఇంకో సుప్రీంకోర్టు అడ్మిషన్ కాకపోవడం అందరూ గమనించాల్సిన వ్యవహారం. ఏదేమైనా ట్రంప్ మొదటి నుంచి కూడా వివాదరహితుడు కాదు, వివాదాస్పదుడు. ప్రతి దాంట్లో కూడా వివాదమే. ఇంకో విషయం ఏమంటే ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు కూడా ఈ ట్రంప్ను నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఏం చెప్తాడో ఉదయాన్నే దాన్ని మర్చిపోతాడా, లేకపోతే కావాలని తిప్పి చెప్తాడా అని. అందుకే ట్రంప్ మాటలు నీటి మూటలు అంటారు. అందుకే ట్రంప్ ఎవరితో స్నేహంగా ఉంటాడో, ఎప్పుడు విరోధం పెంచుకుంటాడో తెలియదు. ఎందుకంటే మన పైన కూడా చాలా సందర్భాల్లో చూసాం. మనం ఏదన్నా ఒక వాణిజ్య వ్యవహారంలో మనం ఆయన మాట వినలేదంటే అప్పుడే 100% మన పైన పెనాల్టీ వేస్తానంటాడు. ఈ విధంగా చాలా చేశాడు. మనతోనే కాదు, భారతదేశంతో ఒక్కదాంతోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలతో కూడా ఈ విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు పెడుతూ ఉంటాడు ఈ ట్రంప్. చూడాలి, ఈయన మళ్ళీ ఏదో అభిశంసన పెడతారు, ఈయన ఆ జాబ్ నుంచి తీసేస్తారని అంటున్నాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ పైన ఇటువంటి తీర్పు రావడం గమనార్హం. చూడాలి ఈ ప్రెసిడెంట్ ఇంకా ఎంతకాలం ఉంటాడో, ఏ విధంగా ఇంకా ఏ కేసుల్లో ఈయనకు అగెనెస్ట్గా వస్తుందో, ఏ దేశాలపైన అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన యుద్ధాలు ప్రకటించాలో చూడాలి.